హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1Cని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు షేర్ చేస్తాను. Xiaomi కంపెనీ రీసెంట్గానే ఈ ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1Cని లాంచ్ చేసింది. దీని ప్రైస్ మనకి ₹1000 పెట్టారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లోనూ అలాగే mi.comలో సేల్లోకి తీసుకొచ్చారు. ఆగస్టు 6వ తారీఖున వీళ్ళు లాంచ్ చేస్తారు. వెంటనే నేను బుక్ చేస్తాను. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది తెలుసుకుందాం. ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ని లాంచ్ చేశారు. అది ₹1400 అరౌండ్ ఉంటుంది. సో దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి ఛార్జింగ్ టైం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే. అలాగే డిజైన్లో కూడా చాలా వరకు చేంజెస్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. అది మనకి 90 మినిట్స్ ఛార్జింగ్ టైం ఇస్తుంది. ఇది మాత్రం మనకి 60 మినిట్స్ మాత్రమే ఛార్జింగ్ టైం అయితే ఇస్తుంది. అంటే ఒకసారి ఛార్జ్ చేసుకుంటే మీరు 60 మినిట్స్ పాటు కంటిన్యూస్గా దీన్ని మీరు రన్ టైం యూజ్ చేసుకోవచ్చు. ఛార్జ్ అవ్వడానికి మనకి అరౌండ్ 2 అవర్స్ టైం అయితే పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. పైన మనకి ఇన్నోవేషన్ ఫర్ ఎవ్రీవన్, అలాగే అడ్జస్టబుల్ 20 లెంత్ సెట్టింగ్స్ అని వీళ్ళు ఇక్కడ రాశారు. దీని మీద ఒక నాబ్ ఉంటుంది. ఈ నాబ్ని మనం తిప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. సేమ్ మనకి ఏదైతే ఫస్ట్ జనరేషన్ ట్రిమ్మర్ ఉందో సో దాంట్లో కూడా ఇలాంటి నాబ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్ షార్పనింగ్ బ్లేడ్స్ అని వీళ్ళు రాశారు. ఇటువైపు మనకి ఎంఐ బియర్డ్ ట్రిమ్మర్ 1C అని రాశారు. దీనికి సంబంధించిన ప్యాకేజ్ కాంటెంట్స్ ఎక్కడ తయారైంది, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక చిన్న స్టిక్కర్ ఉంది. ఈ స్టిక్కర్ మనం కట్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఒక చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్లో ఒకవైపు ట్రిమ్మరు, అలాగే ఒకవైపు ఛార్జింగ్ కేబుల్, అలాగే చిన్న ప్యాకెట్ లాంటిది ఇచ్చారు, పౌచ్ లాంటిది. సో మనం ఇంకా దీంట్లో ఏం లేవు, ఇది ఎంటీ, పక్కకు పెట్టేద్దాం ఇది. సో దీంట్లో మనకు వచ్చింది ఒక పౌచ్ ఇచ్చారు వీళ్ళు. ఇది క్యారీ కేస్ లాంటిది అనమాట. మంచి గ్రిప్తో మంచి లుక్ అయితే ఉంది. ఇది ఇంతకుముందు సేమ్ ఫస్ట్ జనరేషన్ దాంట్లో కూడా ఇలాంటిది ఒకటి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఒక మైక్రో USB కేబుల్ అయితే వీళ్ళు ఇచ్చారు. ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి. ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి ఇది మనకి అరౌండ్ 2 అవర్స్ టైం అయితే పడుతుంది. అలాగే ఒక క్లీనింగ్ బ్రష్ లాంటిది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే హెయిర్ ఇరుక్కుంటుంది కదా, సో దాన్ని క్లీన్ చేసుకోవడం కోసం. సో అల్టిమేట్గా మనకి ట్రిమ్మర్ ఇది. సో ఇంకొక డిఫరెన్స్ కూడా మనకి దీంట్లో ఉంది. మనకి ఏదైతే ఫస్ట్ జనరేషన్ ట్రిమ్మర్ ఉంది కదా దాంట్లో మనకి ఇలాంటి కోమ్స్ 2 వస్తాయి, ట్రిమ్మర్ కోమ్స్. కానీ దీంట్లో మాత్రం వీళ్ళు ఒక్కటే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మనకి 20 నాబ్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు దానికంటే ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. గ్రిప్ బాగుంది. అలాగే ఇది పవర్ బటన్. అలాగే ఇక్కడ మనకి 3 LED ఇండికేటర్లు అయితే మనకు ఉంటాయి అనమాట. అంటే మనకి ఛార్జింగ్ లెవెల్స్ మనకు చూపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి మనకి 30%, 33% వరకు వేసుకోవాలి. సో మనకి 3 వెలుగుతుంటే 100% ఉందని అర్థము. సో ఒకసారి కోమ్ కూడా రిమూవ్ చేసి చూద్దాం. కోమ్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా, చాలా చిన్నగా ఉంది. సైజ్ కూడా ఇంతకుముందు దాంతో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నగా ఉందని నేనైతే అనుకున్నాను. ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడవచ్చు మైక్రో USB పోర్ట్ అనమాట. ఇది పైన మనకి ఎంఐ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఒకసారి దీన్ని పవర్ ఆన్ చేసి చూద్దాం. సో ఆల్రెడీ మనకి 100% ఛార్జింగ్ అయితే అవైలబుల్గా ఉంది. సో సింగిల్ బటన్ ఓన్లీ ఒక్కసారి ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, అదే ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. 3 ఇండికేటర్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా మనకి 100% బ్యాటరీ అయితే ఉందని అర్థము. అలాగే దీన్ని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఓపెన్ అని రాస్తుంది కదా, జస్ట్ ఇలా అంటే మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది వాషబుల్ కూడా. సో దీన్ని మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ ఏదైనా హెయిర్ ఇరుక్కుపోతే వీళ్ళు చిన్న బ్రష్ ఇచ్చారు కదా, సో దాంతో ఇలా మనం క్లీన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇలా ఉంటుంది మనకి ఇది అల్టిమేట్గా. ఇప్పుడు మనం దీన్ని ప్రాక్టికల్గా చేసి చూద్దాం. అంటే మనం టెక్ఫాక్స్ సెలూన్లో నా గడ్డాన్ని గీసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇది షార్ప్గా ఉంటాయి జనరల్గా బ్లేడ్స్. ఫస్ట్ జనరేషన్ దాంట్లో నాకు కొంచెం కట్ అయితే అయింది. మరి ఇప్పుడు చూద్దాం మరి ఇది కట్ అవుతుందా లేకపోతే నార్మల్గా ఉంటుందా అనేది. ఇంత ముందు దాంతో కంపేర్ చేస్తే ఇది మాత్రం కొంచెం పర్లేదు, బాగుంది. ఎక్కడ కట్ అవడం లాంటిది అయితే జరగట్లేదు. ఇంతకుముందు ఫస్ట్ దాంట్లో మాత్రం కొంచెం కట్ అయ్యేది. ఇప్పుడు మాత్రం ఇది పర్లేదు, బాగానే ఉంది, స్మూత్గానే ఉంది. నేను సెకండ్ పాయింట్ మీద పెట్టి చేస్తున్నాను. మరి గ్రౌండ్ లెవెల్లో కాకుండా కొంచెం ఓపెన్గా ఉంచుతున్నాను. చూద్దాం మరి.
ఇప్పుడు నేను ఓన్లీ ట్రిమ్మర్ని అంటే వితౌట్ ట్రిమ్మర్ కోమ్ పెట్టి ఈ కొంచెం షార్ప్నింగ్ చేస్తున్నాను. చూద్దాం మరి ఇప్పుడు కట్ అవుతుందో లేదో. ఇంతకుముందు సేమ్ ఇలాగే చేస్తే నాకు పాత ట్రిమ్మర్ కట్ అయింది. చూద్దాం ఇది. సో క్లియర్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది ఎంఐ ట్రిమ్మర్ 1C అనమాట. మనకి ₹1000 బడ్జెట్లో మాత్రం మంచి స్పెసిఫికేషన్తో తీసుకొచ్చారు. బ్యాటరీ లైఫ్ మాత్రం చాలా బాగుంది దీంట్లో. సో పర్లేదు, ₹1000 బడ్జెట్లో మాత్రం దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. ఇంతకుముందు దానికి దీంతో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇది మనకి కొంచెం స్మూత్గానే ఉంది. ఇప్పుడైతే మనకి స్కిన్కి అయితే అంత పెద్దగా ఎఫెక్ట్ అయితే ఏమీ చూపించట్లేదు. అలాగే మనకి ప్యాకెట్లో ఒక చిన్న పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు వీళ్ళు, మనం ఎటైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో దీంట్లో పెట్టుకొని మనం పోవడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. మంచి పౌచ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు ఫ్లిప్కార్ట్లోనూ అలాగే mi.comలో ప్రజెంట్గా సేల్లో కూడా తీసుకొచ్చారు. సో ఇది ఎంఐ ట్రిమ్మర్ 1Cకి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ అలాగే రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.